నమస్కారం. రండి, ఈరోజు మనమందరం కలిసి ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేద్దాం. మనసులో ఉండే రకరకాల అలజడులను పక్కనపెట్టి ప్రశాంతత వైపు అడుగులు వేద్దాం. మనలో చాలామందికి జీవితంలో ఎన్నోసార్లు అనిపిస్తుంది కదా, ఏదో ఒక తెలియని గందరగోళం, ఒక అశాంతి. అటువంటి సమయంలో చెక్కు చెదరని శాంతి ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాం. ఆ అన్వేషణకు సమాధానం దొరుకుతుందనే నమ్మకంతో ఈ ప్రయాణాన్ని కలిసి మొదలు పెడదాం. ఈ ప్రయాణంలో మనకు దారి చూపించేది ఎవరో కాదు, షిరిడీ సాయిబాబా. ఆయన కరుణతో నిండిన చూపులతో మనల్ని ఆహ్వానిస్తున్నారు. విశ్వాసం, ఓర్పు, ఈ రెండే మన ప్రయాణంలో మనల్ని నడిపించే రెండు ముఖ్యమైన సూత్రాలు. వాటిని మనకు నేర్పించే గురువు ఈయనే. బాబా చెప్పిన బోధనలన్నింటిలోకి ఇది చాలా ముఖ్యమైంది: సంపూర్ణ శరణాగతి. అంటే మన బాధలు, మన భయాలు, మన అహం అన్నీ ఆయన పాదాల దగ్గర వదిలేయడం. అలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆయన మనతోనే ఉన్నాడన్న అనుభూతి కలుగుతుంది. ఆయన చేసే అద్భుతాలు మన కళ్లకు స్పష్టంగా కనిపిస్తాయి. సరే, ఇప్పుడు మనం బాబా నివసించిన ఒక పవిత్రమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదే ద్వారకమాయి. షిరిడీకి ఆధ్యాత్మిక హృదయం లాంటిది. ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఒక శక్తివంతమైన కేంద్రం. ఈ ద్వారకామాయికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ఒకప్పుడు అది శిథిలావస్థలో ఉన్న ఒక పాత మసీదు. బాబా దాన్ని తన ఇంటిగా మార్చుకున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా అక్కడ హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా, అసలు ఏ కులం, ఏ మతం అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూసేవారు. అందుకే అది సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచింది. ఒక్కసారి చూడండి, బాబా ప్రభావం ఎలా పెరిగిందో. 1897లో ఆయన వెలిగించిన ఆ చిన్న జ్యోతి ఆలోచించండి, అది ఈ రోజుకి అఖండ దీపంగా వెలుగుతూనే ఉంది. ఇక 1911 వచ్చేసరికి ఆయన చేసిన అద్భుతాలు చూసి భక్తుల నమ్మకం రెట్టింపయ్యింది. దాని ఫలితమే 1912లో మొదలైన ఆలయ నిర్మాణాలు. చివరిగా 1918లో బాబా తన శరీరాన్ని విడిచిపెట్టినా తన భక్తులకు ఎప్పుడూ తోడుంటానని ఒక గొప్ప వాగ్దానం చేసి వెళ్లారు. బాబా బోధనలు అంటే కేవలం మాటలు కాదు, ఆయన భక్తుల జీవితాల్లో జరిగిన ఎన్నో అద్భుతాల ద్వారా ఆయన తన శక్తిని చూపించారు. ఇప్పుడు మనం అలాంటి కొన్ని దైవిక లీలల గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక కథ చెప్పుకుందాం. ఒక భక్తుడున్నాడు. ఆయన జీవితంలో అన్ని సమస్యలే. తీవ్రమైన కష్టాల్లో ఉన్నాడు. ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని ఒక నిస్సహాయ స్థితిలో చివరి ఆశగా బాబాను చూడాలని షిరిడీకి బయలుదేరాడు. ఆ భక్తుడు బాబా దగ్గరికి చేరినప్పుడు బాబా అతనితో అన్న ఈ మాటలు వినండి, ఎంత శక్తివంతమైనవో. శ్రద్ధ ఉంచు, నేనుండగా నీకేమీ భయం. ఆ ఒక్క మాట చాలుగదా కొండంత ధైర్యం రావడానికి. విశ్వాసం ఎంత శక్తివంతమైనదో ఈ మాటలు మనకు చెప్తున్నాయి. ఆ తర్వాత జరిగింది ఒక అద్భుతం. ఆ భక్తుడు కనీసం ఊహించిన విధంగా అతని సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారమయ్యాయి. ఇది కేవలం ఒక లీల కాదు, మనందరికీ ఒక పాఠం. పూర్తి నమ్మకంతో శరణు వేడితే ఏలాంటి కష్టాన్నైనా దాటించగలనని బాబా ఆ రోజు నిరూపించారు. మరి ఇలాంటి అద్భుతాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? బాబా మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన తత్వానికి 2 మూల స్తంభాలున్నాయన్మాట. వాటిని మనం అర్థం చేసుకుంటే జీవితం చాలా సులువవుతుంది. ఆ 2 స్తంభాలే శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే సంపూర్ణమైన విశ్వాసం, గురువు మీద, దేవుడు మీద చెక్కు చెదరని నమ్మకం. ఇక సబూరి అంటే ఓర్పు, సరైన సమయం కోసం ప్రశాంతంగా, పట్టుదలతో ఎదురుచూడటం. ఈ 2 ఒకదానికొకటి ముడిపడే ఉంటాయి. నమ్మకం లేకుండా ఓపిక ఉండదు, ఓపిక లేకపోతే నమ్మకం నిలబడదు. ఈ శ్రద్ధ, సబూరి అనే వాటిని మన జీవితంలో ఎలా పాటించాలి? దానికోసం బాబా మనకు కొన్ని సింపుల్ మార్గాలు చూపించారు. ఇతరులకు చేసే సేవ భగవంతుడికి చేసే సేవతో సమానమన్నారు. అహాన్ని, వ్యామోహాన్ని వదిలేయమన్నారు. సంపాదించడంలో కాదు, ఇవ్వడంలోనే నిజమైన ఆనందముందని చెప్పారు. ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూస్తూ చాలా సింపుల్గా, వినయంగా బ్రతకమని బోధించారు. సరే, ఇప్పుడు వరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి ఈ విషయాల్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఆలోచిద్దాం. ఇది మన లోపలికి మనం చేసే ప్రయాణమన్మాట. మనల్ని మనం ఈ చిన్న ప్రశ్న వేసుకుందాం. ఈరోజు, ఈ ఒక్కరోజు మనం ఏ విషయంలో కొంచెం ఎక్కువ ఓపికగా ఉండగలం? అది మన పనిలో కావచ్చు, మన బంధాల్లో కావచ్చు, లేదా మన లక్ష్యాల విషయంలో కావచ్చు. ఆ సబూరిని మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు? మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక చాలా సులువైన పద్ధతిది.
ఒక నిశ్శబ్దమైన చోట కూర్చుని నెమ్మదిగా కళ్ళమూసుకోండి. ఓం సాయిరాం అని మెల్లగా జపించడం మొదలుపెట్టండి. వేరే ఆలోచనలొచ్చినా పర్లేదు, వాటిని పట్టించుకోకుండా ఆ శబ్దం మీద దృష్టి పెట్టండి. అలా కొద్దిసేపు చేస్తే చాలు, మనసులోని గందరగోళం తగ్గి ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రయాణం ఇక్కడతో అయిపోలేదు. నిజానికి మన అసలైన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇదొక కొత్త ప్రారంభం మాత్రమే. ఇక్కడ మనం తెలుసుకున్న వెలుగును మన జీవితాల్లోకి తీసుకెళ్లడమే అసలైన సాధన. ముగించే ముందు బాబా మనందరికీ ఇచ్చిన ఈ శక్తివంతమైన హామీని గుర్తుచేసుకుందాం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తను నమ్మినవారికి, తనని శరణు కోరిన వారికి దారి చూపించడానికి తానెప్పుడూ సజీవంగానే ఉంటానని మాటిచ్చారు. ఇది భక్తులకు అంతులేని ధైర్యాన్నిచ్చే మాట కదా. కాబట్టి ఈరోజు మన హృదయంలో ఏ విశ్వాసమనే బీజాన్ని నాటుకుందాం. అది ఓర్పు కావచ్చు, సేవ కావచ్చు, లేదా సంపూర్ణ శరణాగతి కావచ్చు. ఆ చిన్న బీజాన్ని మనం శ్రద్ధగా పెంచుకుంటే అది ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చే ఒక మహావృక్షమవుతుంది. ఓం సాయిరాం.